చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అలాగే మాజీ కార్పొరేషన్ చైర్మన్ చిరుమల్ల రాకేష్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. అలాగే మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నారా విజయ్ గారు కూడా ఉన్నారు. విజయ్ గారు నమస్తే. ముందుగా రాకేష్ గారు, చాలా కీలకమైన అంశం. ఇప్పటికే మనం చూసాం హైడ్రా అలాగే మూసీ దెబ్బతో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ ఎలా కుప్పకూలిందో, పేద మధ్యతరగతి ప్రజలు ఎలా ఇబ్బంది పడ్డారో చూసాం. తాజాగా ఏకంగా 1,00,000 కోట్ల ఆస్తులు, అందులో ప్రైవేటు ఆస్తులు కూడా నిషేధిత జాబితాలో పెట్టింది ప్రభుత్వం అనే వార్త ఈరోజు అందరినీ కూడా తీవ్ర స్థాయిలో కలకలం రేపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. హైదరాబాద్, రంగారెడ్డితో పాటు సంగారెడ్డిలోని అనేక ప్రాంతాల్లో కూడా ప్రజల ఆస్తులు కూడా ఈ 22A నిషేధిత జాబితాలో పెట్టారని మంత్రి నిన్న సారీ చెప్పారనే వార్త కూడా కనిపిస్తూ ఉంది. సారీ చెప్తే సరిపోతుందనే అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్లా చూడాలి? ఇంత భారీ స్థాయిలో ప్రజలు కష్టపడి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా కొనుక్కున్న ఆస్తులను కూడా నిషేధిత జాబితాలో పెట్టడాన్ని ఎట్లా చూడాలి? గుడ్ మార్నింగ్ సీతారామరాజు గారు, గుడ్ మార్నింగ్ విజయ్ గారు, అదేవిధంగా టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ 22A ఏంది? 22A కాదు, 22A BCDE ఉంటాయి దాంట్లో. ఈ అన్నీ ఉన్న దాంట్లో ఏమంటాయంటే ఏవైతే ప్రభుత్వ భూములు నెంబర్ 1, నెక్స్ట్ వచ్చేసి ఫారెస్ట్ ల్యాండ్స్, నెక్స్ట్ వచ్చేసి టెంపుల్ ల్యాండ్స్, వక్స్ ల్యాండ్స్, ఇవన్నీ కూడా నిషేధిత జాబితాలో ఉంటాయి. దాంట్లో కేటగిరీ వైజ్గా ఉంటాయి. అయితే మనకి ఏమైందంటే నిజాం టైంలో ఫసీ అంటారు అనమాట. ఆ ఫస్లీలో ఏం చేశారంటే 1913 నుంచి 1936 వరకు ఒక సర్వే జరిగింది, గొలుసు సర్వే జరిగింది. ఏవైతే అప్పుడు ఏంటంటే భూముల యొక్క శిస్తు వసూలు చేస్తుండే కాబట్టి పంట భూములు ఏమున్నాయి, మొత్తం ఒక విలేజ్కి భూములు ఏమున్నాయని విలేజ్ మ్యాప్లు ప్రిపేర్ చేశారు. ఓకే, ఆ ప్రిపేర్ చేసి వాటిని ఏం చేశారంటే ఏ భూములలో ఏక్ ఫసల్ దో ఫసల్ అని చెప్పేసి ఆ ఫసల్ తోటి ఆ పంట పండే దాన్ని బట్టి, ఏక్ ఫసల్ అంటే ఒక పంట పండేది, దో ఫసల్ అంటే 2 పంట పండేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడు భూమి అంటే అది పంట పండకుండా ఉండేది. అట్లా అన్ని భూములని ఒక లిస్ట్ తయారు చేసి పెట్టారు నిజాం జమానాలు. తయారు చేసిన తర్వాత 1954లో ఏం చేశారంటే ఆ భూములన్నింటినీ కూడా మళ్ళీ అంటే కొత్త రెవెన్యూ ఇండియన్ రెవెన్యూ యాక్ట్ కిందకి తీసుకొచ్చి రావడం జరిగింది. అవే డైరెక్ట్గా ఎక్కేయడం జరిగింది. రైట్. కానీ మళ్ళీ ఏమైంది, దాని తర్వాత సేత్వార్ అని చెప్పేసి ఒక 6 ఏళ్ళు దాన్ని ఒక రెగ్యులరైజేషన్ కొనసాగింది. కొనసాగిన తర్వాత మనకి ఏమైంది, 1978లో 76 to 78లో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ వచ్చింది. ఓకే, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తోటి ల్యాండ్స్ కూడా అన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడి వరకు ల్యాండ్ రికార్డ్స్. కానీ తర్వాత ఏమైంది, ప్రభుత్వాలు చాలా ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వమే దళితులందరికీ భూమి పంపిణీ చేసింది. ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూమి అవైలబుల్ ఉందో దాదాపుగా ఒక 1000 ఎకరాలు, దాదాపు 1000 ఎకరాల పైన 1000 ఎకరాల పైన భూమి డిస్ట్రిబ్యూషన్ చేసింది దళితులందరికీ. అదేవిధంగా గత ప్రభుత్వాలు కూడా ఇందిరమ్మ ఇళ్ళకనో లేకపోతే ఇంకేదనో గవర్నమెంట్ హాస్పిటల్నో లేకపోతే ప్రభుత్వ అక్కడ అది ఏది డైరెక్ట్గా హౌసింగ్ బోర్డు కాలనీస్ లేకపోతే HMDA లేఅవుట్లు ఇవన్నీ వేయడం జరిగింది. ఓకే, అవన్నీ వేసినప్పుడు వాటి అన్నింటి కూడా మళ్ళీ రెవెన్యూ రికార్డులలో అవి ప్రైవేట్ భూములు అని చెప్పేసి ఎక్కియాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే రేవంత్ రెడ్డి డైరెక్ట్గా డిక్లేర్ చేసిండు. ముఖ్యమంత్రి డిక్లేర్ చేసి నేను రియల్ ఎస్టేట్ కమిషన్ ఏజెంట్గానే పనిచేస్తాను, ఇంకొక వర్డ్ వాడలేను నేను అని. ఏమనంటే నాకు రియల్ ఎస్టేటే తెలుసు, నేను బ్రోకరైజ్ చేస్తా అని చెప్పాడు, కన్సల్టింగ్ చేస్తా అని చెప్పిన తర్వాత ఏమైపోయింది, ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంది, ఇవన్నీ కూడా రెవెన్యూ రికార్డు తీసుకొచ్చేసి మీరు అన్ని కూడా రెవెన్యూ రికార్డు అసలు ఏ భూమి ఎక్కడుందో మీరు ఎక్కేయండి అని చెప్పాడు. ధరణిలో మనం ఎక్కించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గతంలో 2009 నుంచి 2012 వరకు 13 వరకు చేసిన రెగ్యులరైజేషన్, ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేసింది మొత్తం. మీకు 2004లో భూభారతి అని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు రాగానే ఒక ఆస్కీకి ఒక ప్రాజెక్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇవన్నీ చేసిన తర్వాత ఆ రికార్డులనే మనం భూభారత్ ఏదైతే ధరణి పోర్టల్లో డైరెక్ట్గా ఎక్కేయడం జరిగింది. ధరణి పోర్టల్లో ఏవైతే ఉన్నాయో ధరణి పోర్టల్ నిషేధ జాబితాలు ఏముండే అంటే అన్నదమ్ముల మధ్య డిస్ప్యూట్ ఉంటే అది నిషేధ జాబితా. ప్రభుత్వ భూములు ఎన్నుండే, కేటీఆర్ గారు చెప్పినట్టుగా ఆ రోజు ఉన్నటువంటి నిషేధిత జాబితాలో 16 లక్షల ఎకరాలు మాత్రమే ఉండే. ఈరోజు అవి 1 కోటి ఎకరాలకు దాటిపోయింది. ఎందుకు దాటింది? ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్య. ఎందుకు దాటిందంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి యొక్క భూదాహంతో దాటింది. వీరిద్దరు ఏం చేస్తున్నారు, ఓన్లీ ల్యాండ్ సెటిల్మెంట్, బెదిరియడం, వాళ్ళని పిలవడం, వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవడం. ఆ సెటిల్మెంట్లో భాగంగానే నిన్న హరీష్ రావు గారు చెప్పినట్టుగా 30% కమిషన్ మీద ఈరోజు మార్కెట్ నడుస్తుందండి. మరి ఎవడన్నా కొనేటోడు ఉన్నాడు, అమ్మేటోడు లేదు.
నీ ఆస్తి నీకు దక్కాలంటే నీ ఆస్తి నువ్వు నిషేధిత జాబితా నుంచి తీసుకోవాలంటే 30% అలా కట్టాలి. నువ్వు కొనేటోడు లేడు, అమ్మేటోడు లేడు, బిజినెస్ కూడా లేదు. నువ్వు భూమి అమ్ముతా అంటే కదా, కొంటా అంటే కదా అక్కడ అసలు డబ్బులు ట్రాన్సాక్షన్ అయ్యేది. కానీ వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత ధర. మనం చూసిన మోటరింగ్ ఏది కోకాపేట ఏరియాలో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ మన భవన్లో కూడా పెట్టారు వాళ్ళు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద కేసు కూడా బుక్ అయింది, ఎట్లా భూములు గుంజుకున్నారని. ఇది మొత్తం కూడా ఒక భూ మాఫియా తయారైపోయింది. దేంట్లో మాఫియా లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఒకటే పని పెట్టుకున్నారు. ఒక దిక్కు శాండ్ మాఫియా, ఇంకో దిక్కు ల్యాండ్ మాఫియా, ఇంకో దిక్కు అంటే నేనేమంటానంటే ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు నైని బొగ్గు మాఫియా. అంటే ఈ రంగం ఆ రంగం అని చూడకుండా ఏ రంగంలోనైనా కానీ స్కాములు చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధమైపోయింది. ఇంకొకటి ఏంటంటే కనీస పరిపాలన మీద అవగాహన ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఉన్నప్పుడు ఒక తరీకగా పోతుంది. ఇప్పుడు సీనియర్ మంత్రులు అని చెప్పడానికి అవగాహన లేదు, జూనియర్ మంత్రులు అని చెప్పడానికి అవగాహన లేదు. అసలు అవగాహన లేనటువంటి పాలన కొనసాగుతుంది. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక అంశం చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు మనం ల్యాండ్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మేము మా పెద్దపల్లి ధర్నా కేటీఆర్ గారు పిలుపునిస్తే ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఆడికి పోతే ఊర్లలో పోతే ప్రాబ్లం ఏముందంటే మొత్తం కూడా ఒక రైతు ఏ వడ్లు వేసుకోవాలి, సాగుకు వేసుకోవాలంటే 20 కాలమ్స్ నింపాలి ఆయన. అది కూడా ఎప్పుడు ప్రకటించారు? ఆగస్టులో ప్రకటించారు. 8 రకాలు 9 రకాలు వాళ్ళు ఇష్టం వచ్చిన రకాలు చెప్తారు. ఇప్పుడు ఆగస్టులో ప్రకటించారు. అరే ఎవడన్నా సోయి ఉన్నోడు, బుద్ధి ఉన్నోడు, దమాకు ఉన్నోడు ఎవడన్నా ఉన్నాడు ఆరా నీ అమ్మ మంత్రివర్గంలో? ఇక మాకు తిక్కలేసి తిట్టాల్సి వస్తుంది. ఎవడన్నా ఉన్నాడా? నేనేమంటున్నా అంటే ఎప్పుడే చెప్పాలి, జూన్లో చెప్పాలి. ఏది కార్తీక పోగానే మనకు వానలు పడతాయని చెప్పేసి తొలి ఏకాదశి ఎప్పుడైతే మనం దుక్కి దుంతాం అప్పుడు చెప్పాలి. అంటే ఏది కూడా పట్టించుకోలేదు, పట్టింపు లేదు. ఇప్పుడు ఓ దిక్కు నీళ్లు పోతా ఉంటాయి, మోటార్లు ఆన్ చేయరు. ఓ దిక్కు పంట ఎప్పుడు వేసుకోనో చెప్పారు. ఇంకో దిక్కు తీసుకొచ్చేసి 22A పెట్టేసారు. 22 ఎంత భయంకరంగా ఉందంటే ఇక్కడ ఏది మన శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ అని ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఫేమస్. సినీ ఆర్టిస్టులు అందరూ అక్కడికి వచ్చి పని చేసుకుంటారు. దిల్సుఖ్నగర్లో SBH కాలనీ అని ఉన్నది. SBH కాలనీలో కూడా 22A అప్లికేబుల్ అట. వాళ్ళంతా కూడా లీగలైజ్ గా తీసుకొని, అది ఇప్పుడుది కాదు, వాళ్ళు 40-50 ఏళ్ల కింద కొనుక్కొని ఇల్లు కట్టుకున్నారు. ఏది లాస్ట్ గా ఇప్పుడు కొత్తగా నేను హరీష్ అన్న చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఏంటంటే ఏది రేవంత్ రెడ్డి ఇల్లు కూడా 22 ఉన్నదట. మరి దాన్ని కూడా నిషేధిత జాబితాలు పెడతారు. అంటే ఆయన అమ్ముకుంటాడు, కొనుక్కుంటాడు, దోసుకుంటాడే కాబట్టి ఆయనకు పైసలు అవసరం లేదు. కానీ బిడ్డ పెళ్లి చేద్దాం అనుకుంటాడో లేకపోతే ఇంకేదైనా దవాఖానా ఖర్చులు ఉన్నాడో వాని పరిస్థితి ఏంది? ఈ రకమైనటువంటి దుస్థితికి రాష్ట్రాన్ని నెట్టివేస్తున్నారు. ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు లేవు. ఓన్లీ ఒకటే, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టగానే కేసీఆర్ తిట్టాలి. అరే నీ అమ్మ నిన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లేదని మేము ధర్నాలు చేసినాం. దాని గురించి మాట్లాడే సోయి ఉన్నటువంటి ఒక్క మంత్రి లేడు, ఒక ముఖ్యమంత్రికి అయితే అసలు దమాకు కూడా పనిచేస్తలేదు. ఇప్పుడు ఏమన్నా అర్థం కాదు. విజయ్ గారు, చాలా కీలకమైన అంశం మనం చూస్తున్నాం. వాస్తవానికి రాకేష్ గారు చెప్పినట్టుగా ఇంత భారీ స్థాయిలో గతంలో 30-40 ఏళ్ల క్రితం కూడా న్యాయబద్ధంగా కొనుక్కున్న భూములను, ఆస్తులను, ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో ఇంత భారీ స్థాయిలో పెట్టడాన్ని ఎట్లా చూడాలి? దాదాపు మొత్తం లెక్క తీస్తే దాదాపు 1,00,000 కోట్ల వరకు ఆస్తులు నిషేధిత జాబితాలో ఉన్నట్టుగా అంచనాలు వేస్తూ ఉన్నారు. ఎట్లా చూడాలి ఇంత భారీ స్థాయిలో సమస్య తీవ్ర రూపం దాలుస్తున్న ఈ ఇష్యూని? రాజ్యాంగం ప్రకారం ఆస్తి హక్కును, ప్రజల ఆస్తి హక్కును, ప్రజాస్వామ్యం కల్పించిన ఆస్తి హక్కును లేకుండా చేస్తూ పరిపాలన కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం కాదు. ఇది పూర్తిగా ఒక తీవ్రవాద సంస్థ నడుపుతున్న ప్రభుత్వంగానే పరిగణించాల్సి వస్తుంది. ఒక తాలిబాన్లు నడుపుతున్నటువంటి ప్రభుత్వంగానే పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల హక్కు, ఆస్తి హక్కు కల్పించిన ఆస్తి హక్కుని ఎప్పటి నుంచో వాళ్ళు అన్ని అమ్మక కొనుగోలు చేస్తుంటే మీ ప్రభుత్వం ఎవరు ఉత్తగా అంటే మీకు తోచిన విధంగా నిషేధిత జాబితాలో బట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి ఆస్తి హక్కును లాక్కునేటువంటి కుట్ర. దీన్ని అసలు కోర్టులు కానీ ఇంకెవరైనా రాజ్యాంగం ప్రకారం జోక్యం చేసుకొని ఇమ్మీడియట్గా ఈ ప్రభుత్వం మీదనే యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కేవలం మీరు ఇన్ని కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం. మళ్ళీ ఇదేం తెలుసా, గతంలో ధరణి ఉందనుకోండి, ధరణి ఉన్నటువంటి సందర్భంలో నువ్వు అమ్మకాలు కొనుగోలు పోయినటువంటి సందర్భంలో స్లాట్ బుక్ చేసుకుంటేనే అది నిషేధిత జాబితాలో ఉందనేది తెలిసేది. దాన్ని చూసి
చలాన్లు కూడా కట్టకపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది. అమ్మకాలు కొనుగోలు డబ్బులు కూడా అడ్వాన్స్ ఇవ్వకపోయేటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఓకే. ఇది ఏమైంది తెలుసా, స్లాట్ బుకింగ్ అనుమతిస్తుంది, స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. నువ్వు నువ్వు ఎవరైనా కొనాలైనాకు డబ్బులు ఇస్తావు అడ్వాన్స్, కోట్ల రూపాయలు, ఎన్ని కోట్లలో ఉన్నా లక్షలలో ఉన్నా, తీరా రిజిస్ట్రేషన్ ఆఫీస్ రిజిస్ట్రేషన్ రోజు రిజిస్ట్రేషన్ ఇంకో 5 నిమిషాలు గంటలో ఉందనంగా అప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఇది నిషేధిత జాబితాలో ఉంది బాబు, ఇది నేను రిజిస్ట్రేషన్ చేయను అంటాడు. అంటే ఎంత మానసిక వేదన ఉంటుంది. ఆస్తి అమ్ముకున్న ఆస్తి ఉన్నటువంటిది నాది నిషేధిత జాబితాలో, నేను 50 సంవత్సరాల నుంచి ఉన్నా, ఇది నాది ఫ్లాట్ అని చెప్పుకుంటున్నటువంటి వాడు ముందు ఇవన్నీ అన్ని హెచ్ఎండిఏ అనుమతి, మొత్తం జిహెచ్ఎంసీ అనుమతులు, అన్ని అనుమతులు ఉన్న తర్వాతనే కొనుగోలులోకి పోతారు. అట్లాంటి ఎంత సీక్రెట్గా పెట్టాల్సినటువంటిది ఏంది. మీరు ఇప్పుడు క్షమాపణ చెప్తే కుదరదు కదా. మీరు ఇంత ద్రోహం చేసి, సమాజానికి ఇంత ద్రోహం చేసి, ఒక తీవ్రవాద సంస్థ నడుపుతున్నట్టు ప్రభుత్వాన్ని నడిపి ప్రజలను మానసికంగా ఇబ్బంది పెట్టి హక్కును, ఆస్తి హక్కును కాలరాస్తున్నటువంటి ప్రభుత్వం క్షమాపణ చెప్తే కుదరదు. మీరు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి అసలు ఏ మాత్రం ఒక్క క్షణం కూడా మీకు పరిపాలించే అర్హత లేనటువంటి సిచ్యువేషన్లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. ఇంత హీనమైనటువంటి హింసనే ఇది ఒక రకమైనటువంటి ప్రజలను చంపేయటమే ఒక జీవో. అందులో ఎంట్రీ పొరపాటున అధికారులు ఎంట్రీ చేసినట్టే కుదరదు. ఇంత వ్యవస్థ ఉండి ఇంత ప్రజలు ట్యాక్స్ కడుతుంటే డబ్బులు జీతాలు తీసుకొని అధికారులు ఎంట్రీ చేసిరంటే కుదరదు. ఇది ఇమ్మీడియట్, అసలు మీకు ఇంకో పనే లేదు, ఇట్లా మీటింగ్లు పెట్టి వేరే వాళ్ళని తిట్టాల్సినటువంటి అవసరం లేదు. ఇమ్మీడియట్గా మీటింగ్ మీరు పెట్టుకొని, సమీక్ష పెట్టుకోను ఇంకేదో పెట్టుకొని ఒకే ఒక ఆర్డర్ వేసి ఇమ్మీడియట్గా తీసేయాలని. మీకు ఎన్ని ఉంటాయి అన్ని, ఏం కాదు, ఎంజాయ్ చేసేది సమాజమే ఎంజాయ్. ఒకవేళ అదే అటు ఇటు ప్రభుత్వ భూమో ఇంకే భూమో ఏది ఉన్నా ఎవడెవడో ఎంజాయ్ చేస్తుంటాడు, సామాన్యుడు ఎంజాయ్ చేస్తాడు కదా. మీరు ఇప్పుడు సొసైటీలకి మీరు అంటే హెచ్ఎండిఏ ప్లాట్లను కూడా వాళ్ళు వేలం వేసి పెట్టినటువంటి దాన్ని కూడా మీరు నిషేధిత జాబితాలో పెడితే ఎట్లా అమ్ముకుంటాడు, ఎట్లా బతారు, అవసరానికి ఏ రకమైనటువంటి ఈ హక్కును కాలు రాస్తున్నటువంటి ప్రభుత్వం ఒక్క క్షణం కూడా ఉండటానికి వీలైనటువంటి విషయం. ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది పూర్తి స్థాయిలో. మీకు హైదరాబాద్ లాంటి ప్లస్ వ్యవస్థను మొత్తం కుప్పగూల్చిరు. ఈ అన్ని స్వార్థం ఏంటంటే ఈయన తెలుస్తున్నటువంటి మనకు అర్థమవుతుంది ఈయన చేస్తుందంటే ఎవరెవరో కక్ష మీద పెట్టుకొని, కొంతమంది మీద కక్ష పెట్టుకొని, ఎవరి మీద కక్ష ఉంటే వాళ్ళ మీద తీసుకోవాల్సిందే తప్ప సమాజం మీద అంతా తీసుకొని ఇక పైరవీలకు ఛాన్స్ ఇచ్చి మొత్తము ఎవడెంత తీసుకొచ్చుకుంటే వానికి ఇంత చేసి పెట్టడం, అంత ఇంత షేర్ చేసుకునేటువంటి లెవెల్లో మీరు హైదరాబాదు లాంటి ఒక రియల్ ఎస్టేట్ కావచ్చు, బతుకుతున్నటువంటిది ఒక ఆస్తి విలువ ఉన్నటువంటి దగ్గర విలువలు పడేసి నోట్లో మట్టి కొట్టే విధంగా చేసేటువంటి పరిస్థితిని ఎమ్మటే ఉపసంహరించుకోవాలి. మీరిద్దరు అసలు రెవెన్యూ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కనీస పరిపాలనకు అర్హత లేనటువంటి వాళ్ళు వీళ్ళు. ఎస్ పూర్తి స్థాయిలో మనం చూస్తా ఉన్నాం. పూర్తిగా అవగాహన లేకుండా, అర్హత లేకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రభుత్వంలో అని చెప్పేసి విజయ్ గారు మండిపడుతున్న అంశం. రాకేష్ గారు, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా ఒక పాలసీ డెసిషన్, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నప్పుడు సుదీర్ఘమైన కసరత్తు జరుగుతుంది, లోతైన అధ్యయనం జరుగుతుంది, దాని తర్వాత కార్యాచరణ మొదలవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న మాట, మంత్రులు చెప్తున్న మాట, అధికారులపై నెపం నెట్టి తప్పించుకునే ప్రయత్నం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇంతకుముందు విజయ్ గారు కూడా అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. టోల్ ఫ్రీ నంబర్లు ప్రకటిస్తూ ఉన్నారు. జాబితా ఉంటే మీరు అందులో ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసుకొని సమస్యను పరిష్కరించుకోండి. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? మీనింగ్ ఏంటి సార్? నీకు ఏమంటున్నా అంటే నేను ఇబ్బంది పెట్టినా, నిన్ను నెంబర్ ప్రకటించిన, నువ్వు నన్ను కన్సల్ట్ కమ్మనే కదా చెప్పేది. ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు నాకు కన్సల్ట్గా నా కమిషన్ ఇయ్యి, నీ పని చేసుకో అని చెప్తుండు. నువ్వు అడ్రస్ ఇయ్యి, నువ్వు డైరెక్ట్గా నేను ఏమంటున్నానంటే, ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీరు వింటున్న ఇల్లు ఏ జాబితాలు ఉందని మీరు ఎందుకు చెక్ చేసుకుంటారు? నెంబర్ 1, నువ్వు అమ్ముదామన్నప్పుడు కొందామన్నప్పుడు కదా నీకు తెలిసేది. నువ్వు అమ్మనికే పోలేదు అనుకో, నీ ఇల్లు ఏ జాబితాలు ఉంది ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు పెట్టేసారు, వాళ్ళు భయపెట్టారు, వాళ్ళు పెట్టేసారు. ఈరోజు ఎంత దుస్థితి అంటే, మీరు నేను చెప్పింది కాదు, ఇక్కడ మనం మీడియాలో స్పష్టంగా చూస్తున్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఉంటున్న ఇల్లు ఏదైతే ఉన్నదో అది పార్కుదో గవర్నమెంట్ ల్యాండ్దో కబ్జా చేసి కట్టిండని చెప్పి స్పష్టంగానే చెప్పిండు. నిషేధిత జాబితాలు ఉందంటే ఏంది మరి నువ్వు కబ్జా చేసి కట్టినట్టే కదా. ఆయన ఇంటికి కూడా హైదరాబాద్ పోవాలి. ఇప్పుడు మరి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇల్లు ఉందంటే మీ పని తీరు అట్లున్నది. ముఖ్యమంత్రి ఇల్లు కూడా ఏడుందో తెలుసుకోనంత సోయలేని ప్రభుత్వం మీద పనిచేస్తుంది. అంటే ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు తాడే పామైతే అంటారు చూసిర్రా, అట్లా తయారైంది ఇప్పుడు. కాబట్టి మనం అడుగుతుంది ఏంది, ఇప్పుడు ఒక పటిష్టమైనటువంటి రెవెన్యూ వ్యవస్థ కొనసాగుతూ వస్తుంది. ఆ రెవెన్యూ వ్యవస్థను దేశం మొత్తంలో డిజిటలైజేషన్ చేసి, ఆ డిజిటలైజేషన్ ద్వారా ఏమవుతుందంటే నీ ప్రాపర్టీ ఎక్కడున్నా నీకు నువ్వు చెక్ చేసుకుంటావు.
ఆ ఫెసిలిటీ కేసీఆర్ గారి ప్రభుత్వం కల్పించింది. ఓకే. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది, మొత్తం ఎవ్వని భూమి అన్నా కానీ ఎవ్వని ఆస్తి అన్నా కానీ ఎట్లా గుంజుకోవాలి, దానికి ఏం చేశారు, ఎవరైతే అంటే సస్పెండ్ ఉన్నారో లేకపోతే ఎవరైతే వాళ్ళ అనునాయులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని అధికారులను పెట్టుకున్నారు. అధికారులను పెట్టుకొని అందరినీ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు సమస్య ఏమైతుంది, వీళ్ళు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తారు, రేపు పొద్దుగాల ఆఫీసర్ల మీద తోసేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ తోసేసింది కదా. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు మీద కేసు బుక్ అయింది. కేసు బుక్ అయినప్పుడు ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసు ఎందుకు బుక్ అయింది, అది యాక్చువల్గా వాళ్ళకి పట్ట ల్యాండ్ అవన్నీ ఉన్నాయి కాబట్టి. అట్లాంటి ల్యాండ్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్నటువంటి భూములు మీకు ఓన్లీ మేడ్చల్ జిల్లాలనే ఏదైతే నిన్న పొంగులేటి గారు ఒక్క రోజులో వచ్చినాయి 757 కంప్లైంట్లు వచ్చినాయట. ఒక్కరోజు ఆయన చెప్పింది, మొత్తం కాదు. ఇప్పుడు నువ్వు ఫెసిలిటీ ఇచ్చింది ఎప్పుడు, నిన్ననే కదా. నిన్న నువ్వు ఇయ్యంగానే ఫెసిలిటీ ఇవ్వగానే 700 అప్లికేషన్లు వచ్చింది ఒక్క మేడ్చల్ జిల్లాలో. మరి మిగతా అన్ని జిల్లాల, మేడ్చల్ జిల్లా కావచ్చు, వికారాబాద్ జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా కావచ్చు, గంతెందుకండి. నేనేమంటున్నానంటే మా పెద్దపల్లి పక్కపంటి ఓదెల మండలం కూడా నిన్న మేము కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినప్పుడు అక్కడ ఓదెల మండలం ఆయన వచ్చి ఇక్కడ 22A ఉన్నదా అంటే ఒక పెద్ద మనిషి నేను దానికే వచ్చిన సార్ నా భూమి కూడా దానిలో పడ్డది అంటాడు. అంటే నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ భూములు మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టించడం, ప్రజలను తమ ఇండ్ల ముందు నిలబెట్టుకోవడానికి, ఆఫీసుల చుట్టూ తిరగడానికి ప్రజలు తమ పథకాలు అడగద్దు. ప్రజలు తమ పథకాలు అడగద్దు అంటే వాళ్ళని ఎప్పటికీ ఎంగేజ్ చేయాలి. వాళ్ళని ఏం ఎంగేజ్ చేయాలి అయితే హైడ్రా ఎంగేజ్ చేయాలి, లేకపోతే మూసీ ఎంగేజ్ చేయాలి. ఈ రోజు రాష్ట్రం మొత్తాన్ని ఎంగేజ్ చేయాలి. 22/A. అరే నీ అమ్మ వాడు ఇచ్చే పథకం దేవుడేరు 20 ఫస్ట్ నా ఇల్లు అయితే నాకు ఉండని అని చెప్పేసి వానికాడు తిప్పలు పడాలి. కాబట్టి ప్రభుత్వ పథకాలు ఎక్కువడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగమే. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ అమలు చేయకుండా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసేటువంటి కార్యక్రమం ఈ రోజు చేపట్టడం జరిగింది. విజయ్ గారు, వాస్తవానికి దాదాపు 3 ఏళ్లు కావస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇచ్చిన హామీలు ఏవని చెప్పేసి సూటిగా ప్రశ్నిస్తున్న అంశం ప్రజాక్షేత్రంలో ఉంటే వాటి నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే మొత్తం లేని సమస్యను సృష్టిస్తున్నారనే ప్రధానమైన అంశం. దీనికి తోడుగా మొత్తం కారణం ఏదైతే ఉందో దాన్ని అధికారులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతుందనే అంశం కూడా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? వాస్తవానికి పాలసీ డెసిషన్స్ అనేవి చాలా కీలకంగా సుదీర్ఘమైన అధ్యయనం, ఐఏఎస్లు మంత్రులు అందరూ కూర్చొని పెద్ద స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని కేవలం అధికారులపైకి నెట్టివేసి సారీ జరిగిందని చెప్తే సరిపోతుందా అనే అంశాన్ని మనం ఎట్లా చూడాలి? కుట్ర కదా, ఇప్పుడు అలా కుట్ర ప్రకారమే జరిగినటువంటి అధికారుల మీద నెట్టడం అనేది తప్పించుకోవడానికి చేసినటువంటిది. వీళ్ళు కుట్ర ప్రకారము ఇన్ని ఆస్తులను మేము ఎట్లా సంపాదించుకోవాలి, ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ప్రజలను ఇంకోవైపు ఆలోచించకుండా వాళ్ళనే ఇబ్బంది పెట్టినట్టయితే వాళ్ళు నిరంతరం దీని చుట్టే తిరుక్కుంటా కూర్చుంటారు. మిగతా అన్నట్టు ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రశ్నించే తత్వం రాకుండా ఉండడం కోసము ఇది ఒక వేగ పరిగణించి ఈయన లేని రోజు మీటింగ్ పెట్టుకుంటే అవతల పార్టీ వాళ్ళని తిట్టుకుంటే తిరగాలనేటువంటి టార్గెట్. సంక్షేమ పథకాలు అడగదు, నీ కళ్యాణ లక్ష్మి, నీ పథకాలు, రైతు బంధు ఇవన్నీ అడగడే ముందు నీ భూమి ఉందో లేదో, నువ్వు రైతు బంధు దాకపోతున్నావు, నీ భూమి ఉందో లేదో చూసుకోరా నాయన, నీ అపార్ట్మెంట్ ఉందో లేదో, నువ్వు ఇంకో ప్రశ్నిస్తున్నావు, నువ్వు కొనుక్కున్నటువంటి ఇల్లు అమ్ముకునేటట్టు అవసరం వచ్చినప్పుడు ఉందో లేదో ముందు దాని చుట్టూ అది ఓపెన్ కోర్టు చెప్పినాక కూడా నువ్వు ఒకవేళ చెప్పినావు 22A జాబితాలో ఏ ల్యాండ్ ఉన్నాయి, ఏ సర్వే నెంబర్ ఉంది, ఏ అని అది ఎందుకు వెబ్సైట్లో పెట్టట్లేవు? మరి అది కోర్టు చెప్పిన తర్వాత కూడా పెట్టట్లేదు. సీక్రెట్గా నీకు అంత అడ్వాన్సులు కట్టి అంత అయ్యి రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి పోయిన తర్వాత లాస్ట్ రోజు తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. నువ్వు ఈజీగా తెలుసుకునే విధంగా పెట్టలే, ఓ సీక్రెట్ ఆ తెలుసుకోవడానికి పైసలే. ఇప్పుడు ఏమైంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరికి పోయి సబ్ రిజిస్టర్ ఆఫీసర్ దగ్గరికి పోయి నా అపార్ట్మెంట్ మా ఉన్న ల్యాండ్ సర్వే నెంబర్ ఉందా లేదా అని కొనడానికి ముందు, అమ్మకాలు జరగడానికి ముందు లంచాలు ఇచ్చి మళ్ళీ తెలుసుకునే పని. 22Aలో ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా లంచాలు ఇచ్చి తెలుసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం అంటే ఇక నువ్వు ఆ సమస్యను పరిష్కరించాలంటే ఇంకెన్నాళ్ళు పడుతుంది? 1 కోటి ఎకరాలు ఉన్నాయి. అసలు ఇమ్మీడియట్గా ఇంత పెద్ద సమస్యను క్రియేట్ చేసి ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ ఏంటంటే నేను కూడా పెద్ద పెద్దకు సంబంధించిన బిల్డర్లు కావచ్చు, ఇతర ఇల్లు ఉన్నటువంటి సామాన్యులేమో కింది స్థాయి కార్యకర్తలు నేను నిషేధ జాబితా నుంచి తీసేపిస్తా, ఇంత తీసుకురా అని చెప్పడం. వీళ్ళు అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర ఇప్పుడు ఎలక్షన్ల ఖర్చు, ఇంకా భవిష్యత్తు రోజు ఇంత హైకమాండ్కి పంపాలి, ఇక్కడి నుంచే పార్టీ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రకమైనటువంటి
ఆర్థిక వనరుల సమీకరణ కోసం, సొంత ఆర్థిక వనరుల సమీకరణ కోసం, పార్టీ ఆర్థిక వనరుల సమీకరణ కోసం ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఈయన ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ ప్రజలను అడగకుండా చేయడానికి ఆస్తి మీదనే టార్గెట్ పెట్టినాం అనుకోండి. ఇదంతా వాస్తవానికి ఎవరు చేస్తారండి? ఒక తీవ్రవాద సంస్థలు తప్ప వేరే సామాన్య ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు చేస్తాయా? ఓ భయం ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్లు ఎట్లా ఎలక్షన్లు ఉంటామో, పోతామో, ఓడిపోతామో, గెలుస్తామో అనేది ఇక వదిలేసారు. ఎలక్షన్ల గురించి ఈ పార్టీ ఉంటుందా, కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, నేను ఎప్పుడు ఉంటా, ఎటుంటా అనేది వదిలేసారు. వీళ్ళ టార్గెట్ మేము ముఖ్యమంత్రి అయినామా లేదా, నేను నెక్స్ట్ వ్యక్తిగతమైనటువంటి సంపాదన ఉందా లేదా అనేటువంటి టార్గెట్. ఇంకా ఎక్కువ దానికోసం ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలను బ్లాక్మెయిల్ చేసి దండుకునేటువంటి కార్యక్రమం చేస్తే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజలు ఎన్నుకున్న ప్రజాస్వామ్యంలో కాదు. ఇది ఒక తీవ్రవాద సంస్థగా నడుపుతున్నటువంటి ప్రభుత్వంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కాదు, ఇమ్మీడియట్గా దీన్ని ప్రజలు తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆస్తి హక్కును, ప్రజల ఆస్తి హక్కును, వ్యక్తిగత ఆస్తి హక్కును హరించే విధంగా ఇది పార్టీ హైకమాండ్కి ఎందుకు తెలుస్తలేదో, రాహుల్ గాంధీ ఎందుకు తెలుసుకోవడం, దేశవ్యాప్తంగా ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈ అంశం ఎందుకు తెలుస్తలేదో, ఒక్కొక్క ప్రజలను ఒక్కొక్క వ్యక్తి ఎన్నో సంవత్సరాలు కష్టపడి కూడా పెట్టుకున్నటువంటి ఆస్తిని కూడా నువ్వు వాళ్ళకి దక్కకుండా చేసి కమిషన్లు తీసుకునేటువంటి ప్రయత్నం చేయటటువంటి దాన్ని, ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది తీవ్రవాద ప్రభుత్వమే, ఇది ఉగ్రవాద ప్రభుత్వమే అనేది విధంగా ప్రజలు అనుకునే ఆలోచించే స్థాయికి ఈ ప్రభుత్వ పరిపాలన ఉన్నది. ఒక్క విధానం సరైనటువంటి విధానం లేదు. నిరంతరం బూతులు తిట్టడము, రకరకాల ఇష్యూస్ మీద డైవర్ట్ చేసి ప్రజల ఆర్థిక అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, నెక్స్ట్ స్టెప్ వైపు, నీళ్ళ వైపు లేకుండా మొత్తం వేరే వైపు తిరోగమనం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితిని తెలంగాణ సమాజం అంతా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి ప్రభుత్వం ఏమాత్రం ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు తెలంగాణలో అసలు. ఎస్ చాలా ముఖ్యమైన అంశాలు మనం చూస్తున్నాం. ప్రజల ఆస్తి హక్కును కూడా కాలరాసే కుట్ర కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా సమాజం దీనిపై తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉందనే అంశాన్ని విజయ్ గారు అలాగే రాకేష్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. గతంలో హైడ్రా మూసి పేరిట భూదాహానికి తెగబడ్డ ప్రభుత్వం ఇప్పుడు ప్రతి గడపకు చేరే విధంగా 22A కింద ఏకంగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తుల విలువైన ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం కేవలం ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, అటెన్షన్ డైవర్షన్ చేసేందుకు మాత్రమే లేని సమస్యను సృష్టించి ప్రజల నెత్తిన పెనుభారాన్ని మోపుతోంది. ఒక పిడుగు లాంటి వార్తను సృష్టించేసి, పిడుగు లాంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేసి వారందరినీ కూడా లక్షలాది మందికి ఈరోజు ఆందోళన గురి చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ కూడా చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. రాకేష్ గారు, చాలా కీలకమైన మరో అంశం కూడా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను, అన్నిటికంటే ముఖ్యంగా పేద కుటుంబాలను, మహిళా లోకాన్ని తీవ్రస్థాయిలో ఆందోళనకు గురి చేస్తున్న వార్త ఇది. కళ్యాణ్ లక్ష్మి దాదాపు 9 ఏళ్ల పాటు విజయవంతంగా కొనసాగిన పథకం. కేసీఆర్ గారి మానస పుత్రిక. తొలి క్యాబినెట్లో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం, వాస్తవానికి మేనిఫెస్టోలో ఇవ్వని హామీని కూడా తొలి క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని 9.5 ఏళ్ల పాటు విజయవంతంగా అమలు చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త గ్యారంటీల మాట దేవుడు ఉన్న పథకం కూడా ఈరోజు నీరు గారిపోతున్న సందర్భం. నిన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తెలంగాణ వ్యాప్తంగా కదం తొక్కాయి. మహిళా లోకమంతా కూడా ఇందులో భాగస్వాములైన సందర్భం, వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. ఎట్లా చూడాలి? ఒక్కో పథకం నీరు గారిపోతుంది. కేసీఆర్ గారి పథకాలను కూడా ఈ రకంగా సమాధి చేయడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? కేసీఆర్ గారు ఒక మానవీయ కోణంలో ఆయన, అంటే కేసీఆర్ గారితో మేము పనిచేస్తున్న క్రమంలో మేము విద్యార్థులం, చిన్న పిల్లలం, అప్పుడు 20-21 ఇయర్స్ మేము పిల్లలం. కాబట్టి కేసీఆర్ గారి ఆలోచన విధానాన్ని ఆ రోజు చూసినప్పుడు ఆయన, అంటే ఒక పేపర్ చదివితే ఆ పేపర్ గురించి ఒక చర్చ. ఓల్డ్ సిటీలో అరబ్బు షేకులు వచ్చేసి అమ్మాయిని కొనుక్కపోతుర్రు 20,000కు 30,000కు, ఏంది దుస్థితి అని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి నాయకులను అడిగితే, మహమూద్ అలీ గారిని అడిగితే, గరీబీ సాబ్ बेटी का शादी नहीं कर सकते, उसके वास्ते कौन भी आए तो उसको भेज रहे అని చెప్పేసి, అంటే మహమూద్ అలీ గారు చెప్పినటువంటి అంశాలు కావచ్చు, ఆ రోజు వచ్చినటువంటి మత పెద్దలు ఎవరు వచ్చినా వాళ్ళు చెప్పినటువంటి మాటలు కావచ్చు, అవన్నీ కూడా కేసీఆర్ గారి మనసును కదిలించినాయి. ఇంతకుముందు మీకు తెలుసు, ఈనాడు పేపర్లో, దక్కన్ క్రానికల్లో, కొన్ని పేపర్లలో రెగ్యులర్గా హెడ్లైన్స్ వస్తుండే, అరబ్ షేకులకు అమ్మాయిలను చార్మినార్ ఏరియాలో, ఓల్డ్ సిటీ ఏరియాలో అమ్మేసారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ముస్లిం పెళ్లి చేసుకున్నారు, ఆ ముల్లాను అరెస్ట్ చేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారు అని అన్నది. అది షాదీ ముబారక్ అనేటువంటి ఒక అంశానికి ఒక బీజం పడ్డది. కేసీఆర్ గారు తండా నిద్ర చేశారు. మేమందరం సార్తో పోయినాం. అప్పుడు తండా నిద్ర చేసినప్పుడు ఒక తండాకు పోతే ఆ తండాల నిద్ర చేసినాం, ఒక ఆమె వచ్చి ఏడ్చుకుంటా సార్ దగ్గరకు వచ్చి సార్ కాళ్ళ మీద పడ్డది. అయ్యి కాళ్ళ మీద ఎందుకు పడుతున్నామమ్మా లేపట్టి, వాళ్ళని ఏమైందమ్మా ఎందుకు అంటే,
అయ్యా 2 రోజుల కిందట నా గుడిసె కాలిపోయింది, నా గుడిసెలో నా బిడ్డ పెళ్లి చేస్తా అని చెప్పేసి 40-50 వేల రూపాయలు దాచిపెట్టుకున్నా, నా బిడ్డ పెళ్ళెట్లా చేయాలని చెప్పేసి ఆమె కాళ్ళ మీద పడి వేసింది. ఏడవగానే కేసీఆర్ గారు అప్పుడే వెంటనే అక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులందరినీ పోగు చేసి వాళ్ళతోటి ఆ డబ్బులు వాళ్ళకు ఇప్పించేసి ఆ పెళ్లి కూడా ఘనంగా మనమే చేద్దామని చెప్పేసి పార్టీ తరఫున మ్యారేజ్ చేసినటువంటి పరిస్థితి. అంటే మీకు కేసీఆర్ మానవీయ కోణాలు ఎట్లుంటాయంటే మీకు అదే అంశంలో అంటే ఈ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పుట్టడానికి అసలు దీని జననమే కేసీఆర్ గారిలో ఉన్నటువంటి ఒక ఆలోచన. అరే ఈ పేద ఒక ఆడపిల్ల పుట్టడం తప్ప అని చెప్పేసి కాదు, ఆడపిల్ల అంటే మహాలక్ష్మి, ఆమెను సాదుకోవాలని చెప్పేసి ఏం చేసాడు కేసీఆర్ గారు? కేసీఆర్ గారు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెడుతూ కేసీఆర్ కిట్ పెట్టిండు. ప్రతి ఒక్క ఆడపడుచు కూడా ఒక అమ్మాయి డెలివరీకి పోవాలంటే పేద తల్లి తన బిడ్డను కట్టడానికి కూడా కష్టపడద్దు అని చెప్పేసి కేసీఆర్ కిట్ పెట్టి అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000, ఆ తల్లి బిడ్డ పుట్టినప్పుడు కనీసం పనికి కూడా పోవద్దు అని చెప్పేసి ఒక మానవీయ కోణంలో దాన్ని సృష్టించడం జరిగింది. అంటే కేసీఆర్లో ఉన్నటువంటి మానవీయ కోణంలో ఇదొక అంశం అయితే ఇంకొక అంశాన్ని కూడా ఈరోజు మనం ప్రస్తావించుకోవాలి. సిరిసిల్ల ఒరిశాలగా మారినప్పుడు కేసీఆర్ గారు అప్పుడు ఎంపీ ఉండే, ఏది కరీంనగర్ ఎంపీ ఉండే, సెంట్రల్ మినిస్టర్ ఉండే. ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత అక్కడ మరణాలు జరుగుతున్నాయి అన్నప్పుడు క్రమంలో అక్కడ కేసీఆర్ గారు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసిండు. ఆ వేదిక మీదనే ఎవరెవరు ఎన్నెన్ని పైసలు ఇస్తారని పార్టీ నాయకుల దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకొని ఒక ట్రస్ట్ను కూడా ఏర్పాటు చేసిండు. అట్లా కేసీఆర్ గారు పెట్టినటువంటి ప్రతి ఒక్క పథకంలో ఒక మానవీయ కోణం ఉంటుంది. అది రైతు బంధు పెడితే రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటూ పెట్టుబడి సాయం లేక వాని దగ్గరికి ఎందుకు పోవాలి మనం అని చెప్పేసి ఒక రైతు బంధు పథకాన్ని పెట్టడం. ఈ రాష్ట్రంలో ఒక 26 మెడికల్ కాలేజీలు పెట్టడం, వాటికి అనుబంధంగా హాస్పిటల్ను పెట్టడం, ప్రభుత్వ హాస్పిటల్ను పటిష్టం చేయడం. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో నిన్న ఓపెన్ చేసుకున్నారు కదా వీళ్ళు బ్రహ్మాండంగా రిబ్బన్ కటింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన. నాట్ ఓన్లీ టిమ్స్ ఇక్కడ ఒకటి సనత్ నగర్ ఒకటే కాదండి, టిమ్స్ బొల్లారం ఒకటి, అదేవిధంగా కొత్తపేట ఒకటి. మీరు అంతేందుకు ఎంజిఎం ఏదైతే వరంగల్ ఎంజిఎం కూడా అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైలును కూలగొట్టి, అంటే జైలు ప్రజల మధ్యలో ఉండొద్దు, దవాఖానా ప్రజల మధ్యలో ఉండాలి, జైలు ఊరవతలు ఉండాలి. జైళ్ళకేంచి రోజు పొద్దుగా లేచి పనికి పోయేది అయితే ఏం లేదు కదా, ఆయనే ఉంటాడు కదా. కానీ పేద ప్రజలకు వెంటనే వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరనే ఉంటుంది, ఎందుకంటే మనకు ట్రైన్ రూట్లో బస్ రూట్లో అవైలబుల్ ఉంటుంది కదా ఎంజిఎం. అంటే ప్రతి ఒక్కటి ఆలోచించే క్రమంలో ఒక మానవీయ కోణంలో దాగినటువంటి గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అది మిషన్ భగీరథ తీసుకున్నా, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు ఎత్తిపోతలు తీసుకున్నా, ప్రతి ఒక్క పథకంలో రైతులకు నీళ్ళు అందియాలి, ఆడబిడ్డను కాపాడుకోవాలి, ఆడబిడ్డను సాదుకోవాలి. దీంట్లోంచి పుట్టింది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి, రైతు బంధు లాంటి పథకాలు, రైతు బీమా లాంటి పథకాలు. కానీ ఈరోజు ఏం జరిగింది? కనీసం 4 రోజుల నుంచి నిన్న ఎంత బాధాకరమైనదంటే ఒక 2 మంత్రులు బీసీ మంత్రులతోటి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అంటే బీసీ ఎస్సీ ఎస్టీలదేనా, అందరిది కాదా? అంటే ఈ రాష్ట్రంలో వాళ్ళిద్దరిని కూర్చునబెట్టి ఏదో వాళ్ళిద్దరే రద్దు చేయించినట్టు, వాకాటి శ్రీహరి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఇద్దరే రద్దు చేయించినట్టు వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టేస్తాయి. ఎందుకు నువ్వు రేవంత్ రెడ్డి నువ్వు 22A ల్యాండ్ విషయానికి వచ్చేసరికి సారీ చెప్పిన సమాజానికి, మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నా నెగ్లిజెన్స్ తోటే ఇది రద్దయిందని చెప్పేసి ఎందుకు ప్రకటించలే? దానికి ఎవరిని బలి చేయాలి? ఆస్తులకు, ప్రాపర్టీలకు, పంచాయతీలకు. ఈరోజు టోల్ ఫ్రీ నెంబర్ ఏమో శ్రీనివాస్ రెడ్డి ఇస్తాడు. ఏదైనా సమాజానికి సమాధానం చెప్పాలంటే, సారీ చెప్పాలంటే మాత్రం బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులను పంపిస్తాడు. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి మానవీయ కోణాన్ని కూడా మనం చూడాలి. మొత్తానికి మొత్తం కేసీఆర్ గారు పెట్టింది ఒక మానవీయ కోణంలో షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పెట్టడం జరిగింది. దాని గురించే నిన్న కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ప్రజలందరూ వచ్చి పాల్గొనడం జరిగింది. విజయ్ గారు, ఇక్కడ మనం చూసాం వాస్తవానికి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఢిల్లీ నుంచి వచ్చిన నేతలు కూడా చెప్పిన మాట, కళ్యాణ లక్ష్మికి తోడుగా ₹1,00,000 తోడుగా తులం బంగారం ఇస్తామని. తులం బంగారం మాట దేవుడెరుగుడు, ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా ఊడిపోయే పరిస్థితి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కూడా కనిపిస్తోంది. ఎట్లా చూడాలి? హైకోర్టు చాలా స్పష్టంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చినా కూడా ప్రభుత్వం ఆ కౌంటర్ దాఖలు చేయకపోవడం చివరికి ఒక మానవీయ కోణంలో ప్రతిష్టాత్మకంగా దేశ చరిత్రలో ఏ పాలకుడు, ఏ నాయకుడు కూడా సాహసించని విధంగా అమలు చేసిన ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని, పేదల జీవితాల్లో, పేదల కుటుంబాల్లో, మహిళల కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకాన్ని నీరుగారుస్తున్న ఈ అంశాన్ని ఎట్లా చూడాలి? నిన్న బీఆర్ఎస్
పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా కదం తొక్కి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచిన అంశం కూడా మనకు ప్రధానంగా ఈరోజు పత్రికల్లో కనిపిస్తూ ఉంది. వివాదం చేయాలి. ప్రతి సంక్షేమ పథకాన్ని ఒక వివాదం చేసి కోర్టు ద్వారా ఆపించుకోవాలి అనేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యంతో నీకు సమయం ఇచ్చినా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు, కోర్టు ఏ తీర్పు ఇస్తుందో చూద్దాం, కోర్టు తీర్పు ప్రకారం పోదాము. ఇప్పుడు ఏమంటే కోర్టును అడ్డబెట్టుకొని దీన్ని ఎగ్గొట్టడానికి ప్రయత్నం. ఇప్పుడు అఫిడవిట్ వేసిన మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎవరిని ఒక్కరిని పంపించడం, డివిజన్ బెంచ్కి పంపించడం, క్రమక్రమంగా ప్రతి పథకం మీద వివాదం. మన రైతు బంధు మీద కూడా ఒక జడ్జి కామెంట్ చేసినటువంటిది, డబ్బున్న వాళ్ళకి పోతుంది అనేది అటువంటిది, కార్లలో వచ్చి తీసుకోబోతున్నారు అనే అటువంటిది. ఇవన్నీ క్రమంగా నెక్స్ట్ లెవెల్ అదే నెక్స్ట్ రైతు బంధు. ఫస్ట్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ నుంచి మొదలైంది. కోర్టు తీర్పు ప్రకారం మేము ఆపుతున్నాం, 2-3 నెలలు ఆపుతారు, తర్వాత వీళ్ళు ఇంకా అఫిడవిట్ అయ్యారు, డిలే అవుతుంది, డిలే చేసి ఏదో ఒక టెక్నికల్ సమస్య వచ్చి క్రమక్రమంగా సంక్షోభంలోకి ఈ సంక్షేమాన్ని నెట్టి క్రమంగా తప్పించుకునేటువంటిది, దాని నుంచి దూరం అయ్యేటువంటి ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధమున్న కోర్టులు ఇట్లా చేస్తున్నాయని కోర్టుల మీదకి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారమే మేము ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం తప్ప మా తప్పేం లేదు, మేము సంక్షేమం చేయాలనే ఉందని మళ్ళీ రాజు చెప్పుకోవడానికి. కానీ ఇంటెన్షన్ ఏంది, ఇప్పుడు దాదాపు ఇన్ని రోజులు రానటువంటి కోర్టు చెప్పింది ఆర్టికల్ 14 ప్రకారం ఈ సంక్షేమం చెల్లదు, సమానత్వం లేదు అనేటువంటి అంశం మీద చెప్పింది. అరే ఇన్ని సంవత్సరాలు లేని ఆర్టికల్ 14 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి ఇప్పుడే ఎందుకు వచ్చింది, దాన్ని కౌంటర్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వేయడానికి నిన్న పొన్నం ప్రభాకర్ మళ్ళీ ఏం చెప్తాడు, ఉల్టా విపక్ష పార్టీ మీద నెడతాడు. అది మీరు ఎందుకు కొట్టుకోలేదు అంటే నవ్వొస్తుంది. ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు, విపక్ష పార్టీ ఎందుకు కొట్టుకుపోయి అఫిడవిట్ అదే లేదు వాదించలేదు ఈ పథకం గురించి అని విచిత్రమైనటువంటి వాదనలు వినిపిస్తున్నారు. ప్రతి సంక్షేమం మొత్తం మీద ఒక సంక్షోభం క్రియేట్ చేయాలి, ప్రజల ఉనికిని ప్రశ్నించాలి, ప్రజల అస్తిత్వాన్నే మనం ప్రశ్నార్థకం చేసినట్లయితే మన మీదకి రాజకీయంగా దాడికి రారు, ఇంకో రకంగా ఇబ్బంది పడరు. మనం ఈ సమయంలో మనం చేయాల్సుకున్నటువంటి చేసేసుకుందాం, వెనక వైపు ఏం చేసుకోవాలని అది చేసుకుందాం అనేటువంటి ప్రధానమైనటువంటి ఇంటెన్షన్ కనిపిస్తుంది తప్ప ప్రతి సంక్షేమాన్ని ప్రతి పకడ్బందీగా నెక్స్ట్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ చేద్దాం. అంటే మీరు అన్నారు తులం బంగారము ప్లస్ 1,00,000 రూపాయలు, దాన్ని ఆ లెవెల్ ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేద్దాము, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బాగుపరిచాయని అది ఎట్లా చేద్దామనే ఆలోచన కంటే మనం చేయలేం కాబట్టి ప్రజల్ని సంక్షోభంలోకి పడేద్దాము, సంక్షేమాన్ని మరింత ఏదో ఒక రీజన్ తోటి వివాదం చేద్దాము, వివాదం చేసి దాని నుంచి మనం తప్పించుకుందాము అనేటువంటి కోర్టు ద్వారా రకరకాల ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నాయి అన్ని నేషనల్లో కావచ్చు, ఇక్కడ చేస్తున్న ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రధానికి ఒక రకమైనటువంటి వివాదం క్రియేట్ చేయాలి, కోర్టుకు పోవాలి, కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకొని కోర్టు తీర్పు ప్రకారం మేము ఆపేసినాము అని చెప్పి ప్రజలకు చెప్పుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగానే చూడాలి. ఈ ప్రభుత్వం సంక్షేమం విషయంలో ఇక్కడ నుంచి మొదలైంది. మీరు రేపటి నుంచి చూడండి, ఇది ఒక ఫస్ట్ వచ్చినటువంటి గైడెన్స్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, రేపు రైతు బంధు అట్నే అవుతుంది, రేపు పెన్షన్స్ కూడా అట్టే జరగబోతుంది. పెన్షన్స్ కూడా ఏదో ఒక కారణంతో కోర్టుకు పోయి పెన్షన్ల దాలనే చేసే అవకాశం కనిపిస్తుంటుంది. రకరకాల సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఈ రకమైనటువంటి సంక్షేమంలోకి నెట్టి, ఎందుకంటే వీళ్ళ వైఫల్యం పాలన చేతగాక, పాలనలో సామర్థ్యం చూపించలేక, ఆదాయం పెంచలేక ఇట్లాంటి ఇష్యూ మొత్తం సంక్షేమాన్ని సంక్షోభంలోకి నెట్టినట్టయితే మనం ఈజీగా మూవ్ కావచ్చు. ఈ లోపేంది వితిన్ ఇంకోటి ఏంది, కాంగ్రెస్ పార్టీ విపరీతమైనటువంటి సంక్షోభం వస్తుంది. అటువంటి సందర్భంలో ప్రజలను మరింత అస్తిత్వం, ఎందుకంటే రోజుకొకరు రాజగోపాల్ రెడ్డి అంటున్నారు, నిన్న చిన్నారెడ్డి అన్నారు, డబ్బులు చిన్నారెడ్డి లాంటి వాళ్ళైతే ఇప్పుడు క్యాబినెట్ హోదాలో ఉండి కూడా ముఖ్యమంత్రి డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చిండు అని అంత పెద్ద మాట అంటే ఇంతవరకు ఖండన లేనటువంటి అంశము. అంటే మెగారెడ్డి దగ్గర ముఖ్యమంత్రి డబ్బులు తీసుకుని డైరెక్ట్ అన్నాడు, ఇంతవరకు ముఖ్యమంత్రి నుంచి స్పందన లేదు, దానికి సంబంధించి యాక్షన్ లేదు. అదేవిధంగా ఒక్కొక్క టికెట్లు అనౌన్స్ చేసుకుంటున్నటువంటి సంగారెడ్డిలో రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటాడంట, పరకాల పోయి ఈయన రేవూరు ప్రకాష్ రెడ్డిని అనౌన్స్ చేసి వస్తాడు. అంటే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకేమో ఈయనే టికెట్లు అనౌన్స్ చేస్తుండు, ఇంకోవైపు రాహుల్ గాంధీ కూడా విలువ లేకుండా చేస్తుండు. ఓవైపు రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకుంటా అంటాడు, మల్లికార్జున ఖర్గే ఎటు పోయిండో తెలియనటువంటి అంశం. అంటే కాంగ్రెస్ పార్టీలో రాజకీయంగా వస్తున్నటువంటి సంక్షోభాన్ని సంక్షేమం కరెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తే ప్రజలు అడుగారు లేదా మా వైపు చూస్తారు ఈ సంక్షోభం ఏందనేది ప్రజల ఉనికిని, ప్రజల అస్తిత్వాన్ని ఒక సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం
రాజకీయంగా చేస్తూ ఈ రాజకీయంగా సంక్షోభాన్ని కొద్ది రోజులు కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ప్రజల విషయంలో, రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వం ఏ మాత్రం చిత్తశుద్ధితోటి సంక్షేమమే కావచ్చు, అభివృద్ధి కావచ్చు, నీళ్ల విషయంలో కావచ్చు చిత్తశుద్ధితో పనిచేయటం లేదు. చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి కేసీఆర్ గారి మానస పుత్రిక, కేసీఆర్ గారు అమలు చేసిన కళ్యాణ లక్ష్మి పథకం అన్నది దేశానికే ఒక దిక్సూచిలా నిలిచిన సందర్భం. తెలంగాణ నేలపై పురుడు పోసుకున్న ఈ సంక్షేమ పథకాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేసే ఒత్తిడి తీవ్రస్థాయిలో పెరిగిన సందర్భం, అనేక రాష్ట్రాలు కూడా అమలు చేసిన సందర్భాన్ని మనం చూసాం. కానీ అలాంటి పథకం తెలంగాణ నేలపైన ఈరోజు నీరుగారిపోతున్న సందర్భం. కళ్యాణ లక్ష్మికి తోడుగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చారు. తులం బంగారం మాట దేవుడెరుగు. ఉన్న పథకం కూడా ఊడిపోయే పరిస్థితి ఇప్పుడు తలెత్తడంపై తెలంగాణలోని మహిళా లోకమంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతోంది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులన్నీ కూడా తెలంగాణ క్షేత్రస్థాయిలో కదం తొక్కిన సందర్భం. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, కళ్యాణ లక్ష్మిని నీరుగారుస్తున్న అంశాన్ని కూడా పెద్ద ఎత్తున ధ్వజమెత్తిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తోంది. ఈ పథకాన్ని గనక నిలిపివేస్తే తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ నేతలు తిరగలేరని కూడా హెచ్చరించిన అంశం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. అదే విషయాన్ని విజయ్ గారు అలాగే రాకేష్ గారు స్పష్టంగా ప్రస్తావించిన పరిస్థితి మనం చూస్తాం. రాకేష్ గారు, ఓవైపు ఆడబిడ్డల ఆందోళన ఆక్రందం మనం చూస్తున్నాం, మరోవైపు అన్నదాతలు కూడా ఆందోళన బాట పట్టిన పరిస్థితి. సాగునీటి కోసం అడుగడుగునా కూడా తన్లాట కొనసాగుతుంది. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో ఇక్కడ కూడా సాగునీటి వసతి లేక కాలువలన్నీ ఎండిపోయాయి. గతంలో మత్తళ్ళు దుంకిన సందర్భం చెరువులు, కాలువలన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా ఇక్కడ నీరు వారిపోతున్న నేపథ్యంలో పూర్తిగా నిన్న బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆ కాలువల వెంట పాదయాత్ర చేసిన పరిస్థితి. నిన్న ఎర్రబల్లి దయాకర్రావు గారు కూడా పాలకుర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎట్లా చూడాలి రోజు రోజుకు తీవ్రమవుతున్న సాగునీటి సమస్యను? ఓవైపు జీఆర్ఎంబీ కావచ్చు, కృష్ణాకు సంబంధించిన వాటర్ను కూడా ఏపీకి తరలిస్తూ తెలంగాణ గొంతుకొస్తున్న ఈ అంశాలను ఎట్లా చూడాలి? ఇప్పుడు ప్రధానంగా మనం అంటున్నది అడిగింది ఏంది, కేటీఆర్ గారు కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర పోయిండు. కన్నెపల్లి పంప్ హౌస్ పోయి, అరే నువ్వు మోటార్ లాంచ్ చేయరా బాబు, మోటార్ లాంచ్ చేస్తే నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు అని చెప్పింది. చాలా మందికి అంటే ఒక కన్నెపల్లి మోటార్లు ఎందుకు ఆన్ చేయాలి అని ఒక డౌట్ ఉంటుంది. ఇప్పుడు నీకు స్పష్టంగా చెప్తా. ఎప్పుడైతే ఆదిలాబాద్లో అసలు కేసీఆర్ గారు ప్రాజెక్టులు గోదావరి మీద ఎందుకు కట్టారు, ఏమైతుంది, మహారాష్ట్రలో నీళ్లు పడితేనే మాకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి. అంటే మా జగిత్యాల, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల కావచ్చు, మా పెద్దపల్లి జిల్లా కావచ్చు, కరీంనగర్ కావచ్చు, లేకపోతే ఇటు కిందికి వచ్చేసి భూపాల్ కొంతవరకు, మంతిని ప్రాంతం వరకు, అంటే ఎంత కూడా మాకు ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తాయి. ఎస్ఆర్ఎస్పిలో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఉంటుంది. అది ఫేజ్ 3 ఏడు దాకా పోతుంది అంటే సూర్యాపేట దాకా పోతుంది. అయితే ఈ క్రమంలో కేసీఆర్ గారు ఏం చేశారు, మన ఆదిలాబాద్ లో పడ్డ నీళ్లు, నిజామాబాద్ లో పడ్డ నీళ్లు, కరీంనగర్ లో పడ్డ నీళ్లు, వరంగల్ పడ్డ నీళ్లు, మెదక్లో పడ్డ నీళ్లు, ఒక 5 జిల్లాలలో వాన పడితే ఆ నీళ్ళన్నీ వృధాగా గోదావరిలో ఏడికి పోతాయి, ఆంధ్రాకు పోయి అక్కడ కాటన్ బ్యారేజ్ కాడ ఆగుతాయి. అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో వాన పడ్డా కానీ ఆ నీళ్లు కూడా అంటే గోదావరి కింద, ఇప్పుడు ఏదైతే మహారాష్ట్ర కింద ఉన్నటువంటి ప్రాంతంలో ఆ నీళ్ళని కూడా పోయి ఆడనే ఆగుతాయి. కాబట్టి వాటిని మనం ఆపుకోవాలంటే ప్రతిసారి వరద వచ్చినప్పుడల్లా మా దగ్గర రాయపట్నం అని ఉంటుంది, జగిత్యాల నుంచి అటు మన ఇది మంచిర్యాల పోయే రోడ్డు, ఆ రాయపట్నం బ్రిడ్జ్ ఎప్పుడు మునుగుతుంది, మళ్ళీ 2 నెలలు కాగానే మాకు కరువు వస్తుంది. పెద్ద టైం కూడా పట్టది, ఎందుకంటే మా చెర్లలో నీళ్ళు ఉండే, మా కాలువల నీళ్ళు ఉండే. ఇవన్నీ ఆలోచించి కేసీఆర్ గారు ఏం చేశారు, షేక్ హ్యాండ్ బ్యారేజీలు కట్టారు. బ్యారేజ్ 7 కేజీ కట్టిండు, ఎల్లంపల్లి దాటిన తర్వాత కట్టుకుంటూ వచ్చిండు, వచ్చే నీళ్ళు అందించడం జరిగింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే వాటిని అందిస్తూ మోటార్ లాంచ్ చేసి నీళ్ళు ఎత్తిపోస్తారు. ఆ మోటార్లు బంద్ చేసారు. ఈ రోజు ఎందుకు సాగునీటి కష్టమవుతుందంటే నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు ఎత్తిపోసుకోలే, నీళ్ళు ఎత్తిపోసుకోకుండా ఏమంటారు ఎంతసేపు, అగో ఎల్లంపల్లికి వరద, అరే ఎల్లంపల్లికి వరద వచ్చింది ఎప్పుడు 10 రోజులు వచ్చింది, మరి అంతకుముందు కన్నెపల్లి కాడ నీళ్ళు పోతాను కదా రోజు, ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటే ఈ రోజు చెర్ల నిండేటి, వరంగల్ దాకా నీళ్ళు పోయేటి, దేవాదుల పంపులు కూడా ఆన్ చేయలే, దేవాదుల పంపులు ఈ రోజు కూడా బంద్ పెట్టారు. అక్కడ 10 పంపులు ఉంటే ఓన్లీ 5 పంపులు ఆన్ చేసిన తర్వాత 3 పంపులే నడుస్తాయి, మరి నీళ్ళని కిందికే పోతాయి. కాబట్టి వెంటనే సమ్మక్క సారక్క బ్యారేజ్ కు జీఆర్ఎంబీలు ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే మీటింగ్ పెడతానో దాంట్లో ఉన్నది, సమ్మక్క సారక్క బ్యారేజ్ వెంటనే పర్మిషన్ తీసుకురావాలి, ఆ గేట్లు పెట్టాలి, నీళ్ళు ఎత్తిపోయాలి, లేకపోతే మాత్రం మొత్తం వరంగల్, నల్గొండ ఆగమైపోతుంది. విజయ్ గారు, వాస్తవానికి తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం. 9 ఏళ్ల పాటు 9.5 ఏళ్ల పాటు రైతులకు ఏ కష్టం లేకుండా పూర్తిగా సాగు సంబురంగా సాగిన పరిస్థితి, మళ్ళీ సాగు సంక్షోభంలోకి కూరుకుపోతున్న సందర్భం, కనీసం చుక్క నీరు అందుబాటులో లేక వేసిన పంటలన్నీ ఎండిపోతున్న పరిస్థితి మన క్షేత్రస్థాయిలో కనిపిస్తుంది. ఎట్లా చూడాలి తీవ్ర రూపం దాలుస్తున్న ఈ సాగునీటి సంక్షోభాన్ని? ఏమాత్రం ముందు చూపు లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అంటే ఇదే. ఎలినినో వస్తుందని చెప్పినటువంటిది, ఒకవేళ వర్షాలు
పడకపోయినా మనకు ఉన్నటువంటి సిస్టమ్ అట్లా ఉంది. మీకు ఎన్ని నీళ్ళు అంటే అన్ని నీళ్ళు ఎత్తిపోసుకొని స్టోర్ చేసుకునేటువంటి కెపాసిటీ తెలంగాణకు ఉంది. కరువు అనేది మనకు కనిపించకుండా ప్రభుత్వం చూపించాల్సినటువంటి సమయం ఇది. ఇంత సూపర్ అయినా తెలంగాణ అనేటువంటి రాష్ట్రంలో కరువు ఉండదు అని నిరూపించే సమయంలో వీళ్ళ నిర్లక్ష్యం వల్ల నీళ్ళు ఎత్తిపోయకపోవడం వల్ల ఒక యుగోకు పోయినటువంటి నేపథ్యం ప్లస్ చంద్రబాబు నాయుడుకు నీళ్లు కావాలి, మాకు ధవళేశ్వరంకు పంటలకు వరి నాట్లకు నీళ్లు కావాలి, మా పట్టసీమ ద్వారా నీళ్లు పోవాలి అనేటువంటి ఆయన ఆదేశాల మేరకు ఈయన ఇంప్లిమెంటేషన్ చేసి నీ పొలం వెంబటి నీళ్లు పోతున్నా పక్క పొలాన్ని పారబెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే వర్తిస్తుంది. కనీసం లేకపోతే ఇప్పుడు రైతులు కాలువలు వెంబటి ఎందుకు తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? వరంగల్లో మొత్తం శ్రీరామ్ సాగర్కు సంబంధించినటువంటి అంశమే కావచ్చు, నల్గొండ కావచ్చు, ఎండాకాలం ఉన్నట్టుంది, ఆగస్టులో కొడుతున్నటువంటి ఈ ఎండలు కొడుతున్నటువంటి సమయంలో మీరు ఏమాత్రం మార్చి నుంచి కనుక చర్యలు తీసుకొని ఆడ పోతున్నటువంటి కన్నెపల్లి దగ్గర ఏమాత్రం కొంచెం చొరవ చూపినా మీరు ఇప్పుడు కొన్ని వందల టీఎంసీల నీళ్లు తెలంగాణలో నీళ్లు నిల్వ ఉండేది. ఆ నీళ్లు నిల్వ ఉండుంటే పంటలకు వరినార్లు మీరు అసలు కాన్ఫిడెన్స్ రైతులకు అట్లియాల్సి ఉండే. ఇంత సంక్షోభం ఇంత ఎలనినో వచ్చినా ఏం ఇబ్బంది లేదు, మనకు పుష్కలంగా నీళ్లున్నాయి, పడ్డ వర్షాన్ని ప్రతి చుక్కను వినియోగించుకొని ఇన్ని టీఎంసీల నీళ్లు నేను స్టోరేజ్ చేసి పెట్టినా మీరు ఏ పంటలైనా వేసుకోండి, మీకు కొంటాం అన్ని చేస్తాం. ఎందుకంటే మీరు ప్రభుత్వం కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇటువంటి సంక్షోభంలో ఇటువంటి కరువు వచ్చినటువంటి సమయంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఎక్కువ ఉంటుంది పంటలకు, దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది ఇంత కరువు. ఆ రకమైనటువంటి నమ్మకం, ఆ రకమైనటువంటి ఆత్మవిశ్వాసం రైతులకు ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం మొత్తం ఆత్మన్యూన్యతలోకి వెళ్ళిపోయే విధంగా కరువు వస్తే తెలంగాణ ఇక ఆగమే అనేటువంటి పరిస్థితుల్లోకి రైతులను కునారిల్లే విధంగా ఇలా విధానాలు ఉన్నాయి. అగ్రికల్చర్ విధానం కావచ్చు, నీటి విధానం కావచ్చు, పారిశ్రామిక విధానం కావచ్చు, రైతుల కోణంలో ఆలోచించే విధంగా ఈ ప్రభుత్వం లేదనేది చాలా క్లియర్గా ఈ ఎలినినో వచ్చినప్పుడు ఎట్లా దాన్ని డీల్ చేయాలి అనేటువంటి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా వ్యవహరించినటువంటి ప్రభుత్వం చరిత్రలో నిలిచిపోతుంది. మనం చూస్తా ఉన్నాం కేసీఆర్ గారు తెలంగాణకు కరువు ఛాయలు లేకుండా ఉండేందుకు 10 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో ఒక బలమైన సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తే అడుగడుగున ఆ వ్యవస్థను కుప్పగూలుస్తూ ఉన్నారు. తెలంగాణకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రావాల్సిన గోదావరి కృష్ణ జలాలను కూడా ఏపీకి రాసిచ్చేసి కట్టబెట్టేసి తెలంగాణ రైతుల గొంతుకొస్తున్న అంశం ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని తీవ్రస్థాయిలో ఆలోచింపజేస్తున్న పరిస్థితి. ఓవైపు కాళేశ్వరంను పడుకోబెట్టారు, మరోవైపు పాలమూరు రంగారెడ్డిని కూడా ఎండబెట్టేసి తెలంగాణ, ఉత్తర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతులందరినీ కూడా సాగునీటి సంక్షోభంలోకి నెడుతున్న ఈ పాపమంతా కూడా తప్పకుండా కాంగ్రెస్ సర్కార్ను, ఈ ప్రభుత్వాన్ని వెంటాడడం ఖాయమని చెప్పి విజయ్ గారు అలాగే రాకేష్ గారు కూడా హెచ్చరిస్తున్న అంశాలు మనం ఇప్పటివరకు చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.